వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి. ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడి అనేది జరుగుతుంది. దీని టైమింగ్ వచ్చేసి 9:30 to 1:30. ఈ వారం పొట్టేలు కానీ గొల్లు కానీ బాగానే రావడం జరిగింది. వాటి ఏ విధంగా తెలుసుకుందాము. సిద్దిపేట అంగట్లోకి పొట్టేళ్ళు వచ్చినాయి, గుళ్ళు వచ్చినాయి. వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. తెలుసుకుందాం రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము. అన్నయ్య ఎన్ని పిల్లలు తీసుకొచ్చారు? 36 పిల్లలు తీసుకొచ్చారా? మొత్తం ఒకటే సైజు ఉన్నాయని 36 పిల్లలు ఒకటే సైజు ఉన్నాయట. ఇది ఒక 3 months 4 months కిడ్స్ ఉంటాయి ఇవి. ఈ సైజు ఉన్న పిల్లలు అయితే ఓ పెద్ద పొట్టలు కూడా ఉంది. అన్నయ్య పెద్ద పొట్ట ఏం రేట్ ఉంది? పెద్దది 19,000 ఉందా? పెద్ద పొట్టలు 19,000 చెప్తుండు. ఈ పిల్లలు జట్టు మీద ఏం రేటు ఉన్నాయన్న? 7,000 ఈచ్ వన్ 7,000 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. చెప్పేది ఫైనల్ ఏం కాదు, మనం మాట్లాడుకోవచ్చు. 7,000 చెప్తుండ్రు ఈచ్ వన్ పిల్ల. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా కొన్ని దూడలు ఉన్నాయా అన్న ఇలా? ఓకే, 9 దూడలు ఉన్నాయా? అంటే ఇక పిల్లని బట్టి రేట్ అన్నట్టు. అదే పిల్లని బట్టి రేట్ అంటాడు. మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మేకపోతులు మొత్తం ఒకటే సైజు ఉన్నాయి పిల్లలు. ఇవన్నీ మేకపోతులే. కొన్ని బోడపోతులు ఉన్నాయి, కొన్ని కొమ్ములే ఉన్నాయి. రేట్ ఏ విధంగా తెలుసుకుందాము. అన్న 6 పోతులు తెచ్చారా? ఏం ధర ఉన్నాయన్న? 12,500 చెప్తున్నావా? ఈచ్ వన్ 12,500 చెప్తున్నాను. మనం బార్గెనింగ్ అని ఉంటే ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు, బేరం చేసుకోవచ్చు. మేకపోతులు మాత్రం మంచి హైట్ ఉన్నాయి, పెద్ద సైజు పోతులు. ఈచ్ వన్ 12,500 చెప్పాను. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్నా నమస్తే అన్న. ఎన్ని పిల్లలు తెచ్చారు? 20 పిల్లలు తెచ్చారు. ఎవరు మీది? ఇది చూడే కొంచెం. ఎవరు? మాటేనా? ఓకే అన్న. 20 పిల్లలు తెచ్చారా? అన్ని మగయ్యనా? ఓకే. 3 ఆడియా? 3 ఆడి 22 మగయి. 22 పొట్టేలు ఉన్నాయి, 3 దూడలు ఉన్నాయి. వాటి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం. పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి, రైట్ ఉన్నాయి పిల్లలు. ఇవి సాదిరా మీరు? ఇన్ని రోజులకోలే సాదిన పిల్లలేనా? ఓకే. ధర ఏముందన్న ఇప్పుడు వీటికి? జట్టి మీద 8,500 కోటి. జట్టి మీద అయితే 8,500 కోటి ఇస్తా అంటాడు. 17,000 జత చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ ఏమి ఉంటుంది, ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు, బేరం అనేది చేసుకోవచ్చు. 17,000 జత చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు, మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది ఖచ్చితంగా. ఫైనల్గా ఏమొస్తా అన్న మరి? 100-200 అటు కానీ ఇక అదే రేంజ్ అంటారు. ఓకేనే. 17,000 జత. అదే పెద్ద సైజు ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. కానీ ఒకటి 9,000 అమ్మే పిల్లలు ఉన్నాయి, 9-10,000 అమ్మే పిల్లలు ఉన్నాయిలే. ఉన్నాయి పెద్దగా ఉన్నాయి. వస్తున్నాయి. 17,000 జత ఇస్తా అంటుండు. ఒక 100-200 బేరమే అంటాడు. కాకపోతే పిల్లలు కొన్ని పెద్దగా ఉన్నాయి, ఒక 2-3 చిన్నగా ఉన్నాయి, అంతే. అన్ని పెద్దగా ఉన్నాయి, అంతే అన్న. సరే ఓకే. పెద్ద మనిషి 4 బట్టలు తెచ్చినావా? 4 తెచ్చినావా? ఓకే. ఎవరి మీది? కాంపల్లిలా? ఓకే. 4 బట్టలు వేసుకొచ్చినావు. బూరు కత్తిరించినట్టున్నావు కదా. ఏం ధర ఉంది అవి? 9 తోటనే. ఈచ్ వన్ 9,000 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈచ్ వన్ పిల్ల 9,000 చెప్పిండు. మరి ఫైనల్ ఏమి ఇచ్చి పెడతా? అడిగితే 1000 రూపాయలు అడిగి ఉంటుందా బేరం? మరి 200 ఉంటుందా? ఓకే. 200-300 బేరం అటు ఇటు ఉంటుంది అని చెప్తాడు. 4 వేలు తీసుకొచ్చిండు. అడిగి రాయ మరి ఎవరన్నా? అదే ఓకే. మార్కెట్ మాత్రం కొంచెం డల్గానే ఉంది, ఎవరు అడుగుతలేరు అంటారు. ఏమైనా ఎన్ని తెచ్చినావు పిల్లలు? ఇవి ఎన్ని పిల్లలు తెచ్చినావు? 16 పిల్లలు తెచ్చినావా? ఎంత ధర ఎంత చెప్తున్నావు? 8,500. ఈచ్ వన్ 8,500 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. 8,500 అంటే 17,000 జత చెప్పడం జరుగుతుంది. ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే. ఇష్టం నిద్రపోతుండు. 8,500 ఒక ఈచ్ వన్ పిల్ల. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పేది ఫైనల్ ఏం కాదు. ఈ సైజు ఉన్న పిల్లలు అయితే చిన్నగా ఉంటుంది పిల్లది.
బాబు ఎన్ని పిల్లలు తెచ్చినా? 16 పిల్లలు తెచ్చినావా? 16 పిల్లలు ఏం ధర ఉంది? ఈచ్ వన్ పిల్ల 7,600. ఈచ్ వన్ పిల్ల 7,600 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. ఒక పిల్ల 7,600 చెప్పడం జరుగుతుంది. 15,000 జత, 15,200 జత, అంతే కదా? ఓకే, పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి, రైట్ ఉన్నాయి పిల్లలు కూడా. 15,200 జత చెప్పడం జరుగుతుంది. బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ తగ్గుతుందా రేటు? తగ్గవచ్చు, కొద్దిగా తగ్గుతుంది. ఓకే ఓకేనే. 15,200 చెప్పిండు. పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి పిల్లలు. హలో నమస్తే అన్న, ఎన్ని పిల్లలు తెచ్చినావు ఇలా? 20 పిల్లలు తెచ్చినావా? ఇవేనా 20 పిల్లలు? అన్ని పొట్టేలేనా? ఓకే, 20 పొట్టేలు తెచ్చిండు. పిల్లలు మాత్రం పెద్ద పిల్లలు ఉన్నాయి, 4 నెలల పిల్లలు ఉంటాయి ఇవి దగ్గర దగ్గర. మన సాధిక పిల్లలు ఇవి. పిల్లలు మాత్రం మంచి గట్టిగా ఉన్నాయి, సాగుకోవడానికి పనిచేస్తాయి పిల్లలు ఇవి. 20 పిల్లలేనా మొత్తం? అవే కదా. ధర ఏముంది? 70 ఉంది. కొద్దిగా ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తాను. అదే బేరం అనేది ఉంటుంది అంటున్నాడు. 7500 చెప్తాడు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదు. ఇది ఈజ్ వన్ పిల్ల 7500 చెప్పిండు, మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది ఖచ్చితంగా. ఫైనల్గా ఏమొస్తుంది మరి? 75. ఓకే, అంటే బేరం పక్కపండి బేరం నడుస్తుంది, అందుకే ఆ రేట్లు చెప్తాడు. తగ్గుతుంది ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే. 15,000 జోడా. ఈ చెట్ల కింద మాత్రం మొత్తం మహారాష్ట్ర మేకలు ఉంటాయి. ఇవన్నీ రాజస్థాన్ మేకలు, మహారాష్ట్ర మేకలు. ఈ చెట్ల కింద మొత్తం, తుమ్మ చెట్ల కింద మొత్తం అవే ఉంటాయి. ఇటు బైక్ మాత్రం మంచి బండి లెక్క తయారు చేసిన వెనుక వాటిలో కూరగాయలు కానీ గొర్రెపట్టెలు కానీ తీసుకొస్తుండు మార్కెట్కి. మొన్నటి వారం కూరగాయలు తెచ్చిండు అంగట్లోకి, ఈ వారం పొట్టేలు వేసుకొచ్చిండు, గొర్రెలు వేసుకొచ్చిండు. బండికి అటాచ్ ఉంటుంది, ఈ సైజు ఉంది. ఈ రైతు ఎవరు లేరు ఈడ. మన చూసినా కానీ మొన్న వీడియో తీయలే. ఇది ఆటో టైర్లు వేసిండు 2, కానీ బాగుంది. పెద్ద సైజు పొట్టేలండి. ధర ఏమో తెలుసుకుందాం. సైజు మాత్రం జర పెద్దగా ఉంది. ఇది ఏం ధర ఉంది? ఇది 22,000. పొట్టేలు మాత్రం 22,000 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు, జర సైజు పెద్దగా ఉంది. 22,000 బార్గెనింగ్ అవైలబుల్. ఈ సైజు పొట్టేలు. ఇలా గొల్లు పొట్టేలు కోదాలు జర ఎక్కువ అంటే మిక్స్ ఉన్నాయి. ఇలా కొన్ని పెద్ద సైజు గొల్లు కూడా ఉన్నాయి. ఇలా వాటి రేట్లు ఏ విధంగా అమ్ముతుందో తెలుసుకుందాం. అన్న గొర్రెల రేట్ ఏ ధర నుంచి ఏ ధర దాకుంది? గొర్రె తీరుతారనా? ఏ ధర నుంచి ఏ ధర దాకుంది? 8,000 నుంచి 10,000 దాకా నడుస్తుంది గొర్రె. 8,000 నుంచి కటింగ్ పర్పస్. అదే ఇది కటింగ్ పర్పస్ కూడా ఆడుతున్నట్టున్నాయి. అదే మాలు తీరుతారా? అంతే అంతే. ఎన్ని పొట్టేలు తెచ్చినాయి మొత్తం ఇవాళ? 10 ఉన్నాయా? 14 ఉన్నాయా? ధర ఏముంది? 16,500 జత. ఓకే, రీజనబుల్ రేట్ చెప్పిండు. 16,500 జత ఇస్తా అంటాడు. జర పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు, మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి పిల్లలు. 16,500 జత. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. ఇలా చిన్న పెద్ద అన్ని మిక్స్ ఉన్నాయి పిల్లలు. కాకపోతే సాధిక పిల్లలు మాత్రం ఎక్కువ ఉన్నాయి వీళ్ళు. ఈ గుంపులో మిక్స్ ఉన్నాయి అన్ని. 40 పిల్లలు. ఈ సైజు పిల్లలు ఉన్నాయా? ఈ సైజు పిల్లలు ఏం ధర ఉంది? ఇవి 7,000 ఉన్నాయా? 7,000 చెప్తాడు ఈ సైజు పిల్ల. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. సాధికం పిల్లలు ఏరుకుంటే మస్తు వెళ్తాయి. 40-50 పిల్లలు వెళ్తాయి. ఇలా ఉన్నది. ఈ సైజు ఉన్నాయి పిల్లలు. 7,000 చెప్తాడు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి. లేవు బాబు, లేవు. ఇగో ఈ పిల్ల
ఈ పిల్ల ఫైనల్ రేట్ చెప్పే 68 వస్తుంది. ఆ పిల్ల 68 తోటి ఇస్తా అంటాడు. అదే బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు, మనం మాట్లాడుకుంటే ఇంకా తగ్గి. లైవ్ 370 రూపాయల కిలో. ఇప్పటి పిల్ల జోకిస్తారా? మీ నంబర్ చెప్పు ఒకసారి. 9494 60 56 98 77 31 00 36 94. ఏ వెయిట్ నుంచి ఏ వెయిట్ దాకా ఇస్తారు? లేదు, ఇప్పుడు పిల్ల మనం పట్టిన పిల్ల 12-13 కిలో వస్తుంది. జోకిస్తావా? లైవ్ వెయిట్ ఎంత ఇస్తావు? 370 కాడికి ఇస్తావా? ఓకే. మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతారు, లైవ్ వెయిట్ ఇస్తారు లైవ్ వెయిట్ ఇస్తారు అడుగురు. మీ ఇద్దరు నెంబర్లు ఇచ్చిన మీకు ఖచ్చితంగా ఫోన్లు వస్తాయి. ఇలాంటి పిల్లలు చాలా మంది అడుగుతారు. ఓకేనా? సాధికానికి చాలా మంది అడుగుతారు. హైదరాబాద్ మేడ్చల్ నుంచి ఫోన్ చేస్తారు, ప్లస్ ఇలా వరంగల్ నుంచి చేస్తారు. మీకు కాల్స్ ఖచ్చితంగా వస్తారు. మీ నెంబర్లు కూడా పెడతా. ఇంకేదన్నా? ఓకే. లైవ్ వెయిట్ 370. ఓకే అన్న. పెద్ద సైజు పిల్లలు ఉన్నాయండి ఇవన్నీ. ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ వచ్చేసి 20-25 కిలోలు వస్తాయి. 25-26 ఆ రేంజ్లో వస్తాయి లైవ్ వెయిట్. రేట్ ఏ విధంగా తెలుసుకుందాం అన్న. అన్న ఎన్ని పిల్లలు తెచ్చారు? 20 పిల్లలు తెచ్చినావా? ఓకే. 20 పిల్లలు ధర ఏముందన్న? అన్నా 9,200. ఈచ్ వన్ పిల్ల 9,200 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి కొన్ని. ఇలా 2-3 చిన్నగా ఉన్నాయి కదా, మిగతా అన్ని పెద్దగానే ఉన్నాయి. ఓకే. 9,200 చెప్పిండు, ఫైనల్ ఏం కాదు, మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది. తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి, తగ్గుతుంది కూడా. పిల్లలు మాత్రం జర పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు ఇవి. ఈ వారం అంగట్లోకి ఇలాంటి పొట్టలు జర ఎక్కువనే వచ్చినాయి ఈ వారం. పిల్లలు మాత్రం యాక్టివ్ ఉన్నాయి పిల్లలు ఇవి. పెద్ద సైజు మేకపోతే 22,000 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. జర హెవీ సైజు పోదు మాత్రం 22,000. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఏమి ఇచ్చి పెడతావు అన్న? 20కి ఇచ్చి పెడతావా? ఓకే. 20కి ఇస్తా అంటాడు ఫైనల్గా. ఈ సైజు మేకపోతే మాత్రం. మాంసం ఎన్ని కిలోలు వెళ్తుందా? 25 కిలోల దాకా? 25 కిలోలు వెళ్తుందా? గంత వెళ్తుందా? 20-22 వెళ్ళదా? ఎంత 23-24 వెళ్తుండొచ్చు. వెళ్తే కదా. ఇప్పుడు పట్టుకునే పొట్టలు ఎంత చెప్తున్నావు? 16.5. ఒకసారి ఇచ్చిపెట్టి పిల్లనది. పెద్ద సైజు పొట్టేలు 16,500తో ఇస్తా అంటుండే. ఈ సైజు ఉన్న పొట్టేలు మాత్రము అంటే ఇలా కొన్ని చిన్నవి కొన్ని పెద్దగా ఉన్నాయి కాబట్టి పిల్లల మాట రేట్ అని చెప్తాడు. ఇప్పుడు ఈ పొట్టేలు ఈ నల్లది అవన్నీ 16,000 ఉన్నాయా? ఈ 3 పొట్టేలు మాత్రం 16,000 చెప్తాడు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటుంది. ఆ నల్లది, ఈ పొట్టేలు, ఆ పొట్టేలు లాస్ట్ది 3 పొట్టేలు మాత్రం 16 ఉన్నాయట. ఈచ్ వన్ 16,000. మన సబ్స్క్రైబర్ తీసుకోవడం జరిగింది 5,000 తీసుకోవడం జరిగింది. జత 10,000. ఇవి జత 10,000 తీసుకోవడం జరిగింది. 10 పిల్లలు ఈ సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం.